హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్టోరీస్ చదువుతున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు స్టోరీ. అమ్మో, అంత పని చేయకండి సామ్రాట్ గారు, నేనే వెళ్ళి మార్చుకుని వచ్చేస్తా అని కార్ దిగి వెళ్తూ వెనక్కి వచ్చి సామ్రాట్ వైపుకు వచ్చి, సామ్రాట్ గారు లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దాం అని పిలిచింది స్వీట్ గా. కథం, అప్పటి వరకు కంట్రోల్ రూమ్ కే కంట్రోల్ అప్పించేంత గట్టిగా కంట్రోల్ చేసుకున్న సామ్రాట్ కి ఇక ఈ అగ్ని పరీక్షను తట్టుకోలేక తనలో రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసిన పాప మాటకి టక్కున కార్ దిగి పాప చేతిని పట్టుకొని బరబరా లాక్కెళ్తూ లిఫ్ట్ వైపుకు అడుగులు వేశాడు. అదేంటి ఇలా అడగగానే అలా ఒప్పేసుకున్నారు? ఏనా నేను ఇంకా రాను అంటారు కదా అన్న ధీమాతో అడిగాని, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న పాపను లాక్కెళ్ళి లిఫ్ట్లోకి తోసి ఫ్లోర్ బటన్ కూడా గట్టిగా ఒక్క నొక్కు నొక్కి వదిలాడు బాబు. లిఫ్ట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఆగడం ఆలస్యం. పాపను లాక్కెళ్ళి ఫ్లాట్ ముందు నిలబెట్టి లాక్ తీయమన్నట్టు చూశాడు. అయోమయంలోనే మైనా లాక్ ఓపెన్ చేసిన డోర్ ఏ క్షణానికో లాక్ అయిపోయిందో కూడా తెలియని గ్యాప్లో కొండ చిలువలా తనని చుట్టేశాడు మైనా నడుముని సామ్రాట్. అసలు ఇంకా పాపం మైండ్ లిఫ్ట్లోంచి బయటకు రావడం దగ్గరే ఉంటే నేరుగా నడుముని నలిపిస్తున్న సామ్రాట్ చేతుల స్పర్శకు తేరుకొని అనుకునే లోపే పిచ్చుక పాప పెదవులు సామ్రాట్ పెదవుల మధ్య బందీ అయిపోయాయి. నడుముని చుట్టిన అతని చేతులు అమాంతం తనని ఎత్తి అతని హైట్ కి సెట్ చేసుకున్నాడు కూడా. ఇందాకటి నుండి తెగ టెంప్ట్ చేస్తున్న పాప లేత గులాబీ రంగు అదరాలని, ఇక తనను సవాల్ చేసిన వాటిని రంగుని మార్చాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు సామ్రాట్. సామ్రాట్ గారు అనే మాట ఆమె నోట్లోంచి బయటపడాలని తెగ ఆరాట పడుతున్నా కూడా అది వినేందుకు అతని చెవులు అస్సలు రెడీగా లేకపోవడంతో ఏమాత్రం ఆమెకు ఆ ఛాన్సే ఇవ్వలేదు. మొదటి నిమిషం కాస్త అయోమయంలో ఉన్న పాప రెండో నిమిషంలోకి వాస్తవంలోకి వచ్చింది. మూడో నిమిషంలోకి ముద్దులోని హాయిని గుర్తించి అతని మెడలో హారంలా అలంకరించింది తన చేతులను. అలా 4-5 నిమిషాలు కంటిన్యూ చేసిన పాపకి 6వ నిమిషంలో తెలిసింది అసలు బాధ. ఊపిరి అందట్లేదు. పాప ఫ్యాషనైజ్డ్ కిస్ పెట్టుకునడానికి బాబు ఏమన్నా కిస్ పోటీల్లో గోల్డెన్ బ్యాచ్ పొందాడా? లేదు కదా. సో తనకి వచ్చినట్టు తనకి నచ్చినట్టు ఫుల్ టు మాస్ యాంగిల్లో పాప పెదాలని పీల్చి పిప్పి చేస్తున్నాడు సామ్రాట్. 7వ నిమిషంలో పాప గోర్లు సామ్రాట్ భుజం మీద దింపి వాడిలోని తాపాన్ని ఇంకా పెంచేయడంతో పెదాలను కొద్దిగా వదిలి ఇద్దరి పెదాలు టచ్ అవుతూ ఉండగానే, నీ రూమ్ ఎక్కడే అని అడిగాడు హస్కీగా ఓ పక్కన నడుముని నలిపేస్తూనే. అప్పుడే పెదవులను వదలడంతో ఊపిరి పీల్చుకోవడంలో బిజీగా ఉన్న మైనా చెవులకి చేరనే లేదు బాబు ప్రశ్న. అస్సలే ఆత్రం ఓ రేంజ్లో ఉన్న సామ్రాట్కి పాప సైలెన్స్ అస్సలు నచ్చలేదు. వెంటనే అందుబాటులో ఉన్న నడుముని కసితీరా నలిపి మైనాను ఇహలోకంలో పడేలా చేసి మరోసారి అడిగాడు, నువ్వు రూమ్ ఎక్కడే అని. అరే అలా ఎందుకండి అడగడం, సున్నితంగా కూడా అడగచ్చు కదా. అరే బొత్తిగా సున్నితత్వమే లేదండి పిల్లాడికి కదా. ఆ నలుపుడికి ఆవుచ్ అని ఎగిరిపడింది మైనా. సామ్రాటోల్లోనే కళ్ళతోనే తన రూమ్ ఏదో చూపించిన మైనా గొంతుతో ఇక పనైపోయినట్టు ఏమాత్రం వాటిని కాలి వదలడం ఇష్టం లేక మళ్ళీ పెదవులను అందుకున్నాడు సామ్రాట్. ఈసారి ఇక గ్యాప్ ఇవ్వలేదు. ముద్దు పెడుతూనే మైనా రూమ్లో డోర్ను ఒక్క తన్ని ఓపెన్ అవ్వడం ఆలస్యం. మైనాను బెడ్ మీద చేర్చడం, సామ్రాట్ ఆమె మీద చేరడం క్షణాల్లో జరిగిపోయాయి. అసలే ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంటున్న బాడీ ఇక ఇప్పుడు రోలర్ కింద పడ్డ రూపాయి బిల్లలా మారింది. సామ్రాట్ చేతులు ఆమె నడుము మడతల్ని సవరదీస్తుంటే అతని పెదాలు ఆమె అదరాలలోని మధువులను మకరందాన్ని స్వీకరిస్తున్నాయి ఇష్టంగా. సున్నితమైన స్థానంలో అతని చేతుల స్పర్శ తగిలిన ప్రతిసారి ఆమెలో తీయని బాధ మేల్కొంటూ అనువనువున అలజడి మొదలై అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటుంది మైనా. సామ్రాట్ చేతుల స్థానాలు నడుము వంపుల్ని వదిలి వేలు నాభి లోతుల్ని కొలిచే పనిలో పడుతుంటే అతని వేళ్ల స్పర్శకి ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చింది మైనా. తాము చేసేది తప్పేమో అన్న ఆలోచన ఆమె మెదడుని చేరిన మరుక్షణం అతన్ని దూరం జరిపే ప్రయత్నాలు చేసింది.
అతన్ని దూరం జరపడం నచ్చని సామ్రాట్ కసిగా పెదవుల మీద పంటిఘాటుని దింపి వెచ్చగా ఉడికి వచ్చిన బ్లడ్ ని లిక్ చేస్తూ కిందికి వచ్చాడు. సామ్రాట్ గారు ప్లీజ్ అంటున్న మైనా రిక్వెస్ట్ అస్సలు అతని చెవులని చేరట్లేదు. ఆ క్షణం శంఖం లాంటి మెడ మీద అతని పెదవుల ముద్రలను అద్దుతూనే అడ్డుతెరలుగా ఉన్న శిఖరాగ్రాలను కాసేపు పక్కన పెట్టి ఏ ఆచ్ఛాదన లేని నడుముని చేరాయి తన పెదవులు. అతని పెదవుల కంటే ముందే కరుకైన మీసం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఓ పక్క పెదవుల మధ్య నుండి సామ్రాట్ గారు ప్లీజ్ అంటూనే మరోపక్క సామ్రాట్ తలను ఆమె పొట్టకు గట్టిగా అదుపు పట్టుకుంటున్నాయి. మైనా చేతులు వంపు తిరిగిన నెలవంక మీద అతని పెదవుల ప్రయాణం ఎంతకీ సాగనంటుంటే తీర్చుకోవాల్సిన దాహాల గనులు ఇంకా ఎన్నో ఉన్నాయని కనులు చూపిస్తున్నాయి. ఇష్టంగా నెలవంక మీద పంటిఘాటును అద్ది ఆమె నవ్వల్ని చేరాయి అతని పెదవులు. సరిగ్గా అప్పుడే పెద్ద సౌండ్ చేస్తూ అతని ఫోన్ మోగగా ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చింది మైనా. అతని జుట్టులో ఉన్న వేళ్లతో గట్టిగా వెనక్కి లాగేస్తూ సామ్రాట్ గారు అని పిలుస్తుంటే ఆమె వాయిస్ మాత్రమే కాదు, బాబు ఫోన్ రింగ్ కూడా చెవులకు ఎక్కట్లేదు పాపం సామ్రాట్కి. అరిచి అరిచి మూగబోయిన ఫోన్ మరోసారి తన కీచు గొంతు ప్రతాపాన్ని చూపిగా సామ్రాట్ గారు మీ ఫోన్ అని మరోసారి జుట్టు పట్టి గట్టిగా లాగింది మైనా. అప్పుడు స్పృహలోకి వచ్చిన సామ్రాట్కి తనున్న పొజిషన్ చూసి టక్కున పక్కకి ఒరిగాడు. అలాగే సామ్రాట్ అలా పక్కకు జరగగానే మైనా వెంటనే లేచి కూర్చుంది. సామ్రాట్ అలాగే వెళ్ళకిలా పడుకొని తన ఫోన్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మైరా నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను మేడం అని చెప్పి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అయ్యాక పక్కనే తల వంచుకొని కూర్చున్న మైనాను చూసి కొద్దిలో అతను ఏం చెయ్యబోయాడో తలుచుకోగానే గిల్టీగా అనిపించి జుట్టులోకి వేళ్లు పోనించి గట్టిగా లాక్కుంటూ అలాగే కళ్ళు మూసుకొని పిచ్చుక చెడగొడుతున్నావు కదే అనుకుని కళ్ళ మీద చేతిని అడ్డు పెట్టుకొని త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో వెళ్ళు అన్నాడు సామ్రాట్. సామ్రాట్ గొంతులో మారిన మాడ్యులేషన్ కి మైనా అతన్ని వింతగా చూస్తూ లేచి ఆమె వార్డ్రోబ్ నుండి జీన్స్ ఇంకా కుర్తీ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకి వచ్చింది. డోర్ సౌండ్స్ కి తను లోపలికి వెళ్ళడం బయటికి రావడం అంతా కళ్ళు మూసుకుని అనలైజ్ చేస్తున్న సామ్రాట్ పిచ్చుక నీ దగ్గర ఉన్న శారీస్ అన్ని తీసి ముందు బ్యాగ్ లో పెట్టి నాకు ఇచ్చేవే అన్నాడు సామ్రాట్. అప్పుడు కూడా సామ్రాట్ తన చేతిని కళ్ళకు అడ్డు పెట్టుకొని ఉండడంతో మైనా అతను చెప్పినట్టే తన దగ్గర ఉన్న 3 శారీస్ తీసి ముందుగా బ్యాగ్లో పెట్టేసి సామ్రాట్ పక్కకి వచ్చి కూర్చొని కళ్ళ మీద అడ్డు పెట్టుకున్న తన చేతిని ఆమె చేతిలోకి తీసుకొని సామ్రాట్ గారు ఏమైంది, ఎందుకలా సీరియస్గా ఉన్నారు అని అడిగింది నెమ్మదిగా. నథింగ్ అంటూ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు సామ్రాట్. తనతో పాటే లేచి పక్కన కూర్చుంటూ లేదు ఏదో అయ్యింది, ఏమైంది, ఉన్నట్టుండి ఎందుకలా అయిపోయారు, ఫోన్ ఎవరు చేశారు అని అడిగింది మైరా మేడం అని మాత్రమే చెప్పాడు సామ్రాట్. సార్కి ఏమైనా అని కంగారుగా అడుగుతున్న మైనాతో చచా అదేం లేదే, నేను నార్మల్గానే ఉన్నాను, వాళ్ళు కూడా చాలా బాగున్నారు, పద వెళ్దాం అంటూ లేవబోతుంటే మరి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు చెప్పట్లేదు అని సనే సామ్రాట్ ముందుకు వచ్చి నిలబడింది మైరా. నథింగ్ అంటున్నాను కదా, పద వెళ్దాం అంటూ హడావిడిగా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసిన సామ్రాట్ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కార్ డ్రైవ్ చేస్తున్నా కూడా సామ్రాట్ ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. గేర్ రాడ్ మీద ఉన్న సామ్రాట్ చేతి మీద తన చేతిని పెట్టి చిన్నగా ప్రెస్ చేసి వదిలింది మైనా. సామ్రాట్ మైనా వైపు చూసి కార్ని సడన్ బ్రేక్ తో ఆపేసి మైనా చేతిని పట్టుకొని సారీ నేపిచ్చుక, ఏమైనా ఫీల్ అయ్యావా అని కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటూ అపాలజీగా చెప్తుంటే వెంటనే మైనా అతని నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి ప్లీజ్ సామ్రాట్ గారు మీరు అలా అనకండి, ఇక్కడ మీరు అడ్వాంటేజ్ తీసుకోలేదు, నేను చనువు ఇవ్వడం వల్లే మీరు ఇక్కడ వరకు వచ్చారు, అంతేగాని మీ అంతటా మీరుగా నాకు ఇష్టం లేకుండా చనువు తీసుకోలేదు, ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు అని చెప్పింది మైనా. ఆడపిల్ల ఇష్టం లేకుండా ఏ మగాడు పట్టుకోలేడు ముట్టుకోలేడు, ఒకవేళ అలా చేశాడు అని అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకోదు కూడా, ఎంత అమాయకురాలు అయినా పిరికిది అయినా కూడా, చదువుకున్న అమ్మాయి అయినా చదువు లేని వాళ్ళైనా సరే.
ఇష్టం లేని మగవాడి టచ్కి వెంటనే రియాక్ట్ అవుతుంది. కానీ మీరు ఇంత చేస్తున్నా నేను అడ్డు చెప్పలేదు అని అంటే నా మనసులో మీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నా మనస వాచ కర్మన మీకు భర్త స్థానాన్ని ఎప్పుడో ఇచ్చేశాను నేను. కేవలం మన ఇద్దరి మధ్య తాళి లేకపోవచ్చు, కానీ అంతకు మించిన ప్రేమ అయితే ఉంది. ప్రేమ ఉంది కాబట్టి ఇది తప్పు కాదు అని కూడా అనట్లేదు. కానీ మీరు అంతకన్నా ముందుకు వెళ్ళారనే నమ్మకం కూడా ఉంది నాకు. నేను నమ్మిన నమ్మకమే నిజమని రుజువైంది కూడా. అది ఇందాక మీరు ఆగిన దానికి చెప్పట్లేదు. ఇప్పుడు మీ మాటల్లో కళ్ళల్లో కనిపిస్తున్న గిల్ట్ ఫీల్ చూసి చెప్తున్నాను. అయినా కూడా మీకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడితో ఆగిపోయారు. ఇప్పుడు ఇలా సారీ చెప్తున్నారు. మీ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ 2 నెలల నుండి మిమ్మల్ని చూస్తున్నాను. ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడలేదు కూడా మీరు. నిజం చెప్పాలంటే టు బీ ఫ్రాంక్గా ఆ టైంలో నేను కూడా నా కంట్రోల్ మిస్ అయ్యాను సామ్రాట్ గారు. ఒక అమ్మాయి తనంతట తానుగా అలా కంట్రోల్ మిస్ అయ్యాక ఏ అబ్బాయి కూడా మధ్యలో వదిలేయాలి అనుకోడు, వదిలేయడు కూడా. అలా వదిలేశారు అంటేనే అర్థమవుతుంది మిమ్మల్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నారో అర్థమవుతుంది. మీరే తప్పు చేయలేదు, మీరు అలా డల్గా ఉండకండి ప్లీజ్ అంటూ చెప్పింది మైనా. ఏదైనా జరిగి ఉంటే లైఫ్ లాంగ్ నాలో ఓ గిల్ట్ ఫీల్ ఉండిపోయేదే. ఇక నుండి దూరంగా ఉండాలి బాబు నీకు, లేకపోతే మ్యాగ్నెట్లా నన్ను లాగేస్తున్నావే నువ్వు అన్నాడు సామ్రాట్. ఏంటి, నాకు దూరంగా ఉంటారా? ఎలా దూరంగా వెళ్తారో నేను చూస్తాను అంటూ నేరుగా వెళ్ళి సామ్రాట్ ఒడిలోనే సెటిల్ అయిపోయింది మైనా. ఇదిగో ఇలాంటివి చేసే నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తావు. నేనేమైనా చేస్తేనేమో ఊపిరి అందక గిలగిల కొట్టుకు చేస్తావు. మళ్ళీ నాలో నేనే ఫీల్ అవ్వాలి. అవసరమా ఇవన్నీ అన్నాడు సామ్రాట్. ఏం చేసినా మీ దగ్గరే కదా సామ్రాట్ గారు అంటూ గారంగా చెప్పి బుగ్గన ముద్దు పెట్టింది మైనా. ఇందుకు కాదు నిన్ను రోడ్ రోలర్ కింద రూపాయి బిళ్ళలా తొక్కించేయాలి అనిపించేది. ముందు పక్కకు పోవే, మళ్ళీ నాలో ఏదేదో జరిగిపోతుంది అన్నాడు సామ్రాట్. ఈసారి నువ్వు అరిచి గీ పెట్టినా కూడా ఆగేలా లేను. పైగా కార్ అని కూడా చూడను. పక్కకి వెళ్తావా లేదా అని తనని పక్కకు జరపబోతుంటే నేను వెళ్ళను సామ్రాట్ గారు, ఇలాగే కార్ డ్రైవ్ చేయండి అంటూ సామ్రాట్ని మరింత గట్టిగా హత్తుకొని తన మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుంది మైనా. ఇది కావాలని నన్ను కంట్రోల్ తప్పించేలా ఉందిరా బాబు అనుకుంటూ అందుబాటులో ఉన్న పాప మెడ మీద గట్టిగా ఓ పంటిగాటు ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు సామ్రాట్. ఆఫీస్కి వెళ్తున్న అర్నవ్కి రెడ్ సిగ్నల్ పడడంతో కార్ ట్రాఫిక్లో ఆగిపోతే తన స్కూటీ మీద కాలేజ్కి వెళ్తూ అదే ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యింది సరయు కూడా. ఇద్దరి వెహికల్స్ పక్క పక్కనే ఉండడంతో ముందుగా ఆర్నవ్ సరయుని చూసి అరక్షణంకే తల తిప్పేసి మళ్ళీ ముందుకు చూస్తుంటే ఆర్నవ్ తల తిప్పిన నెక్స్ట్ సెకండ్ సరయు ఆర్నవ్ని చూసి విండో గ్లాస్ మీద నాక్ చేసి పిలవడంతో విండో డౌన్ చేశాడు ఆర్నవ్. అప్పుడే తనని అక్కడ చూస్తున్నట్టు నువ్వేంటి ఇక్కడ అని గంభీరంగా అడిగాడు ఆర్నవ్. కాలేజ్కి వెళ్తున్నాను సార్ అని చెప్పింది సరయు నార్మల్గా. ఓకే అని సైలెంట్గా క్లాస్ క్లోజ్ చేయబోతుంటే సార్ ఒక్క నిమిషం అని పిలిచింది సరయు. ఏంటి అని అడిగాడు ఆర్నవ్. అది నిన్న మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్ అంది సరయు. అది ఆల్రెడీ చెప్పేశావు కదా, ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఆర్నవ్. మీరు చేసిన హెల్ప్ చిన్నది కాదు కదా సార్. మీరే గనక ఆ టైంలో అక్కడికి రాకపోయి ఉంటే నాకు తెలుసు నా పరిస్థితి ఏమయ్యి ఉండేదో అనగానే ఇట్స్ ఓకేలే, ఇక దాని గురించి వదిలేయి. అనవసరమైన వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. టేక్ కేర్ బాయ్ అని చెప్పి గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ని ముందుకు పరిగెత్తించాడు ఆర్నవ్. వెళ్తున్న ఆర్నవ్ను చూస్తూ నవ్వుతూ మనసులోనే మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంది సరయు. అదే రోజు సాయంత్రానికి ఆరవ్ డిశ్చార్జ్ అయ్యడం, ఒక వారం పాటు ఆరవ్ పూర్తిగా రెస్ట్ తీసుకుని ఉండడంతో మైరా అండర్లో కూతురు కొడుకు ఇన్స్ట్రక్షన్స్తో త్వరగానే రికవరీ అయ్యాడు కూడా. 1 వీక్ తర్వాత, అంటే ఈ వారం పాటు ఏదో చిన్న చితక జరిగే ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు చెప్పడం, అనవసరంగా సిరీస్ ల్యాక్ చేసుకోవడం కాకపోతే. అందుకే ఓ వారం జెట్ కాయిల్ తిప్పేసుకోండి చెప్తా.
ఇక ఉదయాన్నే సామ్రాట్కి ఫోన్ చేసి ఈ రోజు నుండి మన షెడ్యూల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది, నీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు ఆరవ్ అలా పొగరుగా ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంటే సామ్రాట్కి అస్సలు నచ్చట్లేదు. కానీ ఒక్కసారి ఒప్పుకున్నాక తప్పదు కదా అని సైలెంట్గా ఉంటున్నాడు. మరి ఆ పేషెన్సీ ఎంతవరకు చూడాల్సిందే. డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నావా, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నావా, డైలీ డైట్ మెయింటైన్ చేస్తున్నావా అని వరుస క్వశ్చన్స్ వేశాడు ఆరవ్కి సమాధానం చెప్పడం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా విసుగ్గా మొహం పెట్టుకుని చేస్తున్నా అన్నాడు సామ్రాట్. దెన్ ఓకే, అయితే ఓసారి నా ఆఫీస్కి వచ్చి కనపడు. నిన్ను ఓసారి ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా నీ పర్ఫార్మెన్స్ చూశాక నేను డేట్స్ ఓకే చేస్తాను అన్నాడు ఆరవ్. అన్నాడు సామ్రాట్. ఆఫీస్ లొకేషన్ షేర్ చేస్తున్నా, అరగంటలో వచ్చేయి. ఓకే. అరగంట తర్వాత ఆరవ్ క్యాబిన్లో. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా స్క్రీన్ అవుట్ స్క్రీన్ ఇన్ షూట్ తానే దగ్గరుండి చూసుకున్న ఆరవ్ అన్నిట్లో సామ్రాట్ పర్ఫెక్ట్గా అని అనిపించడంతో తన లుక్స్లో మాత్రం చేంజ్ చేయాలి అనుకుని పర్సనల్ డిజైనర్కి కాల్ చేసి ఆఫీస్కి పిలిపించుకున్నాడు ఆరవ్. అతను రాగానే సామ్రాట్ను చూపించి తన గెటప్ లుక్ అంతా చేంజ్ అవ్వాలని సీరియస్గా చెప్పాడు డిజైనర్తో. ఓకే సార్ అని తనను పక్కనే ఉన్న ఓ రూమ్లోకి తీసుకెళ్లి అవుట్ఫిట్స్ కోసం మెజర్మెంట్స్ తీసుకొని ల్యాప్టాప్లో తనకి కొన్ని డిజైన్స్ చూపించి కాస్ట్యూమ్ సెలెక్షన్స్ కంప్లీట్ అయ్యాక అవుటర్ లుక్ కోసం మేకప్ మ్యాన్కి కాల్ చేశాడు ఆ డిజైనర్. సామ్రాట్ వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే న్యూట్రిషియన్కి కాల్ చేసి సామ్రాట్ డైట్ ప్లాన్ కోసం ఓ అసిస్టెంట్ని కూడా అరేంజ్ చేశాడు ఆరవ్. 3 గంటల తర్వాత సామ్రాట్ డ్రెస్సింగ్ స్టైల్స్ నుంచి హెయిర్ స్టైల్స్ వరకు కంప్లీట్గా చేంజ్ చేసి తనతో పాటు బయటకు తీసుకొచ్చాడు ఆ డిజైనర్. కంప్లీట్గా చేంజ్ అయిన సామ్రాట్ లుక్ చూసిన ఆరవ్ పర్ఫెక్ట్ అనిపించడంతో వెరీ గుడ్, నైస్ వర్క్ అని ఆ డిజైనర్ను అప్రిషియేట్ చేసి తనకు చెక్ ఇచ్చి పంపించేశాక సామ్రాట్ను తన ముందు కూర్చోమని, నీకు డైలాగ్ డెలివరీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, కాబట్టి నువ్వు నా అండర్లో ఉంటే ఓ 15 డేస్లో నిన్ను ట్రైన్ చేస్తాను, ఆ తర్వాత మనం డైరెక్ట్ ఆన్ స్క్రీన్ షూట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఆరవ్. అదేంటి, అవన్నీ ఓకే అనే కదా నువ్వు నన్ను సెలెక్ట్ చేసావు, మళ్ళీ కొత్తగా నువ్వు నేర్పించేదేంటి, నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకోను అన్నాడు సామ్రాట్. అదే మరి ఎక్స్ట్రాలో అంటే, ఇలా పొగరుగా మాట్లాడతానే నాకు తిక్క రేగిద్ది, తెలియనప్పుడు ఏదైనా చెప్తే నేర్చుకోవాలి, అంతేగాని నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకోను, నువ్వు చెప్తే నేను వినను, ఇలాంటి డైలాగ్స్ వేస్తే 4 తన్నైనా సరే నేర్పించాల్సి వస్తుంది, నోరు మూసుకొని నీ బ్యాగ్ సర్దుకొని నేను చెప్పిన అడ్రస్కి షిఫ్ట్ అవ్వు అన్నాడు ఆరవ్. వాట్, నేను షిఫ్ట్ అవడం ఏంటి, నేను ఎక్కడికి రాను అని అడ్డంగా వాదించాడు సామ్రాట్. ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్ళిన ఆర్వీకి ఆ రోజు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా సమీర్ వెళ్ళి అప్పటికి 20 డేస్ అవుతుంది. ఆమెని వదిలి వెళ్ళిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు సమీర్ నుండి ఒక్క మెసేజ్ ఆర్ ఒక్క కాల్ కూడా లేదు. నిజానికి ఇన్ని రోజులు అసలు అతని గురించి కూడా ఆలోచించలేదు అరవింద. కానీ ఎందుకో ఈ రోజు మాత్రం నిమిషం కూడా మర్చిపోలేకపోతుంది అతన్ని. ఎందుకంటే ఆ రోజు సమీర్ బర్త్డే. ఎంత ఆ విషయం గురించి మర్చిపోయి వర్క్లో పడిపోదాం అనుకున్నా కూడా మనసు పదే పదే అతన్ని గుర్తు చేస్తూ ఒక్కసారి అయినా తనతో మాట్లాడమని పోరు పెడుతుంటే ఇక తన మనసు ఆరాటాన్ని ఆపలేక వెంటనే ఫోన్ తీసి సమీర్కి మెసేజ్ చేసింది. కనీసం హాయ్, హలో, ఎలా ఉన్నావు, ఇలా ఏమీ లేదు, జస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ సమీర్ అని పెట్టింది. టెక్స్ట్ సెండ్ చేసింది అరవింద. మెసేజ్ చేసిన తర్వాత ప్రతి నిమిషానికి చెక్ చేసుకుంటూనే ఉంది ఆర్వి. క్షణాలు నిమిషాలుగా మారుతున్నా కూడా ఆ మెసేజ్కి మాత్రం బ్లూటిక్ రాలేదు. ఇక అసహనంగా మారిపోయింది ఆమె వదనం. లాస్ట్ ఇయర్ అతని బర్త్డే రోజు ఆమె విష్ కోసం అతని కళ్ళల్లో కనిపించిన ఆరాటం, తపన ఇంకా ఆమె కళ్ళను వీడిపోకపోతుంటే కళ్ళు మూసుకొని ఆ రోజుని గుర్తు చేసుకుంది అరవింద. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.